ఈరోజు గుడ్డు ములక్కాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ ఆయిల్లోకి కొంచెం పసుపు వేసుకొని ఎగ్స్ని బాయిల్ చేసినవి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి ములక్కాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మొత్తం ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి ములక్కాయ ముక్కల్ని కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక్కసారి మధ్యలో తీసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొంచెంసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సరిపడేంత వాటర్ అంటే 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకొని ఇదే స్టేజ్లోని గరం మసాలా కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి వాటర్ మొత్తం దగ్గరికి ఎగిరిపోయే వరకు మగ్గించేసుకోవాలి. అంతే, గుడ్డు ములక్కాయ కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.